విశాఖ జిల్లా అనకాపల్లిలో వెంకపాలెం గ్రామంలో సాగు రైతులకు పరిహారం చెల్లించిన తర్వాతే భూములను సేకరించాలనే డిమాండ్తో జనసేన నాయకులు చేస్తున్న రిలే దీక్షలు 65వ రోజుకు చేరుకున్నాయి. ఎన్నికలు కూడా అమల్లోకి రాకముందు రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన నాయకులు సీతారాం ఆధ్వర్యంలో పోరాడతామని పార్టీ కార్యకర్తలు తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆశలత అందిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన యూనివర్సిటీలో హార్టికల్చర్ యూనివర్సిటీ ఒకటి. విశాఖ జిల్లాలోని అనకాపల్లి సమీపంలో ఈ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం దాదాపుగా 100 ఎకరాలను కేటాయించింది. అయితే ఈ 100 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో నకిలీ లబ్ధిదారులు రావడంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఏదైతే ప్రాంతంలో హార్టికల్చర్ యూనివర్సిటీ కోసం ప్రభుత్వం భూములు కేటాయించిందో ఆ ప్రాంతంలో జనసేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. దాదాపుగా 65 రోజుల నుంచి ధర్నా కొనసాగుతూ ఉంది. మనతో పాటు జనసేన నాయకులు కొనతాల సీతారాం గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ సమస్య ఏదైతే 64 రోజులు బట్టి ఈ సమస్య ఉంది, దీనికి బట్టి మీరు ఎట్లా స్పందిస్తున్నారు? సంపత్పురం శివారు టీ వెంకపాలెం ఈ సర్వే నెంబర్ 67-68లో తెలుగుదేశం ప్రభుత్వం 100 ఎకరాల ల్యాండ్లో హార్టికల్చర్ యూనివర్సిటీ ఇక్కడ నిర్మించడానికి ప్రయత్నించింది. దానికి మేము ఎంతో హర్షదాయకం తెలియజేసాం, అభినందనీయం చెప్పాము. కానీ ఏదైతే దీనిలో ఈ భూమిలో సాగుబడిలో ఉన్న ఈ రైతులు ఎవరైతే ఉన్నారో 164 మంది రైతులు ఉన్నారు సాగులో. వీరికి నిజమైన లబ్ధిదారులకి లబ్ధి చేకూరకుండా తాజా మాజీ సర్పంచ్ ఎవరైతే నంబారి శ్రీను ఉన్నారో నంబారి శ్రీను మరియు ప్రస్తుత ఎమ్మెల్యే పేలా గోవింద్ సత్యనారాయణ వీరిరువురు కలిపి ఏం చేశారంటే వీరిరువురు కలిపి బినామీ పేర్లు సుమారు బినామీ పేర్లు ఒక 40 పేర్లు నంబారి శ్రీను కుటుంబీకుల పేర్లు పెట్టారండి. పెట్టడంతో అది మాకు ఎప్పుడంటే సెప్టెంబర్ 29వ తేదీన మాకు తెలియవచ్చినామంటే మేము ఇక్కడికి వచ్చి ఇదే సర్వే నెంబర్ ఇదే భూమిలో ఉండి మేము నిరసన తెలియజేయడం జరిగింది. మేము ఈ రోజుకి 65 రోజులుగా దీక్ష చేస్తున్నామండి. మీరు చెప్పండి, ఎంత పరిహారం అడిగారు? మీరు గవర్నమెంట్ని కలవడం జరిగింది, ఎంత పరిహారం అడిగారు? వాళ్ళు ఎంత ఇస్తామంటున్నారు? ఇక్కడ ఉన్న రైతులు భూమి కాకుండా రైతులు దాంట్లో అతను ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకొని మమ్మల్ని రైతులు అన్యాయం చేసి వృధాస్యంగా ఆయన ఇంట్లోకి అటు పేర్లు రాయించుకొని రైతులు నానా ఇబ్బంది పెడుతుండండి. ఇబ్బంది పెట్టి కూడా ఏవైనంతే గట్టిగా మాట్లాడితే వాటికి ఇందులోనూ ఎవడైతే పేదడుంటాడో అన్నది రూల్ లేకుండా భూమిలోకి అడిగట్టుకుంటా పేలా గోవింద మాజీ సర్పంచ్ కలిపి ఇక్కడ ముగ్గేయించారండి. ముగ్గేసిన రోజున మేము సారు మాకు ఎలాగ మీరు న్యాయం చేయాలండి, మాకు ఎలాగ ఇబ్బంది కలుగుతుందని వెళ్ళి మేము ఇంటికి వెళ్ళి ఆయన కాలు పట్టుకున్నాం. మీరు మా వల్ల దయించి మాకు మీరు న్యాయమో చేయాలండి మేడం గారు, అదే మా కోరిక. మొత్తం మీద రైతులకి న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా దాదాపుగా 100 ఎకరాలు కేటాయించినప్పటికీ కూడా ఈ మొత్తం ఎకరాల్లో బినామీల పేర్లతో రైతులను భూములు స్వాధీనం చేసుకోవడానికి ఇక్కడ ఎమ్మెల్యేతో పాటు స్థానిక సర్పంచ్ కూడా ప్రయత్నిస్తారంటూ కూడా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటం చేస్తూనే ఉంటామని చెప్తున్నారు. ఇప్పటికే 65 రోజులుగా దీక్ష చేస్తున్న వీరికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు స్థానిక ఆర్డీఓ నుంచి ఎమ్మెల్యే నుంచి దాదాపు సాక్షాత్తు ముఖ్యమంత్రి వరకు కూడా వీళ్ళు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎటువంటి స్పందన రాకపోవడంతో ఇప్పటికి దాదాపుగా 65 రోజులుగా కూడా వీళ్ళు తమ దీక్షను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గతంలో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏదైతే కొనతాల సీతారాం ఒక ధర్నా చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దిగి వచ్చింది. అదేవిధంగా ఈ సమస్యపైన కూడా ప్రభుత్వం ఖచ్చితంగా స్పందిస్తుందని కూడా రైతులు ఒక ఆశాభావంతో ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. విజువల్ ఇమ్రాన్తో కలిసి ఆశా 19 కోసం విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.